46వ అధ్యాయం మొదటి వచనము, దేవుడు మనకు ఆశ్రయదుర్గంగా ఉంటున్నాడండి. ఆయనే మనకు బలము కదా. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం మొదటి వచనం, ఆయన మన ఆశ్రయమై ఉన్నాడు, మనకు దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని స్తోత్రం. నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకునంటే అది క్రీస్తు వద్ద నుంచే దొరుకుతుంది. ఆపత్కాలంలో ఆయనే మనకు నమ్మకమైనటువంటి సహాయకుడు, ఎందుకంటే ఆయన మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ దైవ సంఘమా, మనము ఏం చేయాలి? కష్టాలు వచ్చినప్పుడు చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలంట కదా. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండటం వలన నూతన బలాన్ని పొందుకుంటాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. దేవుని స్తోత్రం. చాలు కదా, నూతన బలాన్ని పొందుతారండి. మన కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలా? దేవుని కొరకు ఎదురు చూడాలి. నూతన బలాన్ని మనము పొందుకుంటాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మన కష్టాలు వచ్చిన తర్వాత ఏమవుతుంది? దేవుణ్ణి మహిమపరుస్తామండి. ఏ మానవుడికైతే, ఏ విశ్వాసికైతే కష్టాలు వస్తాయో, ఆ కష్టాలు తొలగిపోయిన తర్వాత వారు నిశ్చయముగా క్రీస్తుని మహిమపరుస్తారు. దేవుని స్తోత్రం. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం మనం చూసినప్పుడు, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన కోపము నిమిషము మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషము కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. ఆయన కోపం ఎలా ఉంటుందంట? క్షణం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ నిరంతరం ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకని విశ్వాసికి ఒకరు ఏడుపు వస్తే, ఏడుపు ఎప్పుడు వస్తుంది? మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు. ఏడుపు వస్తే ఎప్పుడు దాకా ఉంటాయి? ఆ సాయంత్రం ఉంటాయి, మహా ఉంటే రాత్రి కూడా ఉంటాయి, కానీ ఉదయం అయ్యాకనే సంతోషం కదా. మన ముఖం మీద చిరునవ్వు ఉంటుందంట. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ కష్టాలను దేవుడు తొలగిస్తాడు. దేవుని స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చూసినప్పుడు దేవుడు సమస్తమును మేలుకే జరిగిస్తాడంట. హల్లెలూయా. దేవుడిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. సమస్తము మేలుకే, సమస్తము సమకూడి జరుగుతుంటాయి, ఎందుకంటే అది మేలు కొరకే. దేవుని స్తోత్రం. దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారు, క్రీస్తుకి దగ్గరగా ఉన్నటువంటి వారు, క్రీస్తుకి దగ్గరగా చేసేది ప్రార్థన. మన ప్రార్థన జీవితము మనలను క్రీస్తుకి చాలా దగ్గరగా చేస్తుంది. కాబట్టి మరి క్రీస్తుకు దగ్గరగా ఉన్నటువంటి వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగుతాయంట. దేవుని స్తోత్రం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, క్షణ మాత్రం ఉండే మన శ్రమ క్షణ మాత్రమే ఉండే శ్రమ అది నిత్యమైన మహిమా భారమును కలుగు చేయుచున్నది కదా. మన శ్రమ ఎంతకాలం ఉంటుంది? క్షణ మాత్రమే, కొంతకాలమే ఉంటుంది. అది ఎక్కువ కాలం నేనేమి బాధించదు. అయితే ఆ శ్రమ తర్వాత నీకు మహిమ కలుగుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, యెషయా 41:10 అంటున్నాడు, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. భయపడకము నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినది ఏమిటి అంటే, క్రైస్తవ జీవితంలో మరి శ్రమలు సర్వసాధారణం కదా. ఎందుకంటే మనుషుల చుట్టూనే ఆ శ్రమలు ఉంటాయి. లోకంలో నువ్వు ఉన్నావు కాబట్టి లోకంలో శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలను జయించిన వాడు, ఈ లోకాన్ని జయించిన వాడు క్రీస్తు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు.
కాబట్టి అవి మహా ఆనందముగా ఎంచుకోవాలి. పేదల్ జనాంగమా, నీ శ్రమలు, నీ కష్టాలు, నీ నిందలు, నీ అవమానాలు సమస్తములో కూడా దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారుగా ఉండాలి అంటే ప్రార్థనా జీవితంతో మనం క్రీస్తుకు దగ్గరగా ఉండాలి.